స్పందిస్తున్నారా? ఒక పక్క 10వ తరగతి ఎగ్జామ్స్, రాత్రి పగళ్ళు చదువుకొని కష్టపడి వాళ్ళ కలలు సాకారం చేసుకోవాలని ఒక పక్క 10వ తరగతి రాస్తున్న బిడ్డలు, వాళ్ళ బిడ్డలు బాగా ఎగ్జామ్ రాయాలి అని చెప్పి తల్లిదండ్రులు తాపత్రయంతో తపనతో వాళ్ళని తీసుకెళ్తుంటే వీళ్ళు రోడ్డు మీద స్వైర విహారం చేస్తూ 1.5 గంట నుంచి వెహికల్స్ ఆపేస్తే సకాలంలో ఎగ్జామ్ సెంటర్కి పోతే ఏంటి పరిస్థితి? పోకపోతే ఏంటి పరిస్థితి? ఆ బిడ్డల మనోవేదన ఎవరు బాధ్యత వహిస్తారు? జగన్మోహన్ రెడ్డి మేము సూటిగా అడుగుతున్నాం. 10వ తరగతి ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆపేసి ధర్నా చేస్తున్నారే, ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎవరు తీరుస్తారు? 8 ఏళ్ళకు రోడ్డు ఎక్కుతారా? అది కూడా ప్రధాన కూడల్లో. మేము అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా? 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అక్కడ మా బిడ్డల ఎగ్జామ్స్ టైం అయిపోతా ఉంది, మేము సెంటర్కి తీసుకెళ్ళాలి, పక్కకు తప్పుకోండి అంటే వాళ్ళ మీద దాడికి పోయినారు. పోలీసులు చెప్పినా వినడం లేదు, ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాధ్యత వహించాల్సిందే. ఆ బిడ్డల యొక్క కళలో సాకారం కోసం వెళ్తుంటే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి పోతున్న తరుణంలో ఆ ట్రాఫిక్ ఆపేసి యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వైర విహారం చేస్తుంటే సకాలంలోకి సెంటర్కి వెళ్తామో లేదని వాళ్ళ పిల్లల యొక్క మనోవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక పక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చాం. ఈరోజు ఒక పక్క కరికులం రీవ్యాంప్ చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భద్రత కోసం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు 10వ తరగతి పిల్లలకు కూడా ఉచితంగా పోతూ ఉంటే హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా బస్సులు ఎక్కే సౌకర్యం కల్పిస్తుంతో పాటు ఆటోలకి అందరికీ మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సర్వీస్ చేయండి, పిల్లలు ఎవరైనా ఉంటే 10వ తరగతి పిల్లలు సకాలంలో ఎగ్జామ్స్కి వెళ్ళాలని చెప్పి ఒక పక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే, గతంలో ఎవరైనా కానీ బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఉన్నప్పుడు, అది మేమైనా మీరైనా, ఆడ అంబులెన్స్ ఉంటే ఏం చేయాలి? మీరు పక్కకు తప్పుకోవాలి, పక్కకు ఆ అంబులెన్స్ని పంపించాలి. మీరు పంపించారా? ఆ 10వ తరగతి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అక్కడున్న హాల్ టికెట్ చూపిస్తుంటే కూడా మీరు తప్పుకోలేదంటే మీరు మిమ్మల్ని ఉన్మాదులు అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి మిమ్మల్ని? ఒక పక్క తిరుమలకు దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తుల్ని అక్కడే ఆపేశారు. బస్ స్టాండ్ కూడల్లో ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? మేము అడుగుతున్నాం సూటిగా. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్ని మీరందరూ అడ్డుకుంటూ ఉంటే ఏం సంకేతాలు పంపిస్తున్నారు? శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చూస్తున్నారా?